గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనకి బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఒక ఐస్ క్రీమ్ బండిలో గాంజా పట్టుకు వెళ్తున్నారు, అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైవేలో చూస్తే ఒక ఐస్ క్రీమ్ వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఐస్ క్రీమ్ వెహికల్లో ఇద్దరు ఉన్నారా, పేరులాల్ ప్రవీణ్, ఇద్దరు రాజస్థాన్ నుంచి ఉన్నారా, భీల్వాడా అండ్ చిత్తౌర్గఢ్ డిస్ట్రిక్ట్. వాళ్ళిద్దరికి పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే గాంజా ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు వాళ్ళు చెప్పారా. మనతో పాటు ఇంకొక బండి ఉంది, వెన్యూ వెహికల్, అక్కడ ఇంకా గాంజా ఉంది. ఆ బండిలో మనకి 80 kg గాంజా దొరికింది. ఐదు బ్యాగ్ బండిలో దొరికింది ఐస్ క్రీమ్ వెహికల్లో. వాళ్ళ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ వెన్యూ వెహికల్ గురించి వెయిట్ చేయడం జరిగింది. ఆ వెంటనే ఈ ఐస్ క్రీమ్ బండి పైలట్గా పోతూ ఉంటే వెన్యూ వెహికల్ కూడా వెంటనే వచ్చేసింది. ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో కూడా మనకి 60 kg గాంజా దొరికిందా. ఆ వెహికల్లో ఇద్దరు ఉన్నారు, రతన్, లోకేష్. టోటల్ 4 అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో రాజస్థాన్ రిలేటెడ్ అక్యూజ్డ్. ఇంటరాగేషన్లో బ్యాక్ లింక్ చెప్పారు ఏజెన్సీలోనే, ఒక హుకుంపేట మండల్లో బ్యాక్ లింక్ ఉంది. దీనికోసం మనం మళ్ళీ టీం పంపిస్తాము. ఫర్దర్ లింక్ వీళ్ళకి దుర్గేష్ ఉన్నారా చిత్తౌర్గఢ్లోనే. వీళ్ళందరూ ఏం చేస్తారా, ఇక్కడ నుంచి గాంజా తీసుకొని దిస్ ఐస్ క్రీమ్ వెహికల్ ప్లస్ వెన్యూ వెహికల్లో తీసుకొని అక్కడే చిత్తౌర్గఢ్లో భీల్వాడా డిస్ట్రిక్ట్ రాజస్థాన్లోనే రిటైల్గా అమ్ముతారా. కొంతమంది బయట నుంచి వస్తారు కూడా, అక్కడ టూరిజం పర్పస్గా అక్కడ వాళ్ళు రిటైల్గా అమ్ముతూ ఉంటారా. సో ఇందులో టోటల్ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్దర్ ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్లో వాళ్ళకి అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మన స్టేట్ ఐస్ క్రీమ్ బండి వీళ్ళు కర్నూలు నుంచి ఆప్షన్ కొన్నారా, అక్కడే దాదాపు 30,000 కట్టేసి ఆప్షన్లో కొన్నారా. దీని మీద చలాన్ ఉన్నప్పుడు కూడా అన్ని చలాన్ కట్టేశారా, ఎందుకంటే మళ్ళీ ఆన్ ద వే ఎవరైనా ఇంటర్సెప్ట్ చేస్తే. టోటల్ 80,000 స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ బండి ఇక్కడే కొనడం జరిగింది. ఈ ఐస్ క్రీమ్ బండిలోనే వాళ్ళ ప్లాన్, అంటే బండిలోనే మనం డైరెక్ట్ రైస్ తీసుకు వెళ్ళిపోతాం, అదే వాళ్ళ ప్లాన్. హుకుంపేట ఏజెన్సీ నుంచి తీసుకువస్తున్నారు. హుకుంపేట మన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. అంటే రిగార్డింగ్ కాక్ ఫైట్స్ మనము బైండ్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాము. కాక్ ఫైట్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ జరిగిన సంక్రాంతి కోసం ఇందాక కూడా ఒకసారి కత్తిల గురించి ఒక రేట్ చేయడం జరిగింది. ఒక 2 weeks బ్యాక్ ఎస్ఈబీ ద్వారా 100 కత్తిలు మనం పట్టుకోవడం జరిగింది. మన దగ్గరే డేటా ఉంది, ప్రీవియస్ చాలా 4 years డేటా ఉంది. ఆ డేటా ప్రకారంగా పాత ఎవరైనా అరెస్టులు ఉన్న వాళ్ళకి బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడే కత్తిలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది కూడా మనకు షార్ప్నింగ్ మషీన్స్ కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అది కూడా మనము సీజ్ చేస్తాము. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ బేస్డ్ రేట్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అది ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా రేట్ చేసుకొని మనము స్టాప్ చేస్తాం. ఎంతమంది? నలుగురా ముగ్గురు? ఎంతకు తీసుకొచ్చావా టోటల్? ఎంతమంది మన వైపు? ఎంతమంది? సరే.